మనది ప్రజాస్వామ్య దేశం. మన దగ్గర అథారిటీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు. పాకిస్తాన్ది పేరుకి ప్రజాస్వామ్యం, సైన్యపు ముసుగులో ఉన్న ప్రజాస్వామ్యం. నేను పొద్దునే మాట్లాడా, ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి మంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రితో మాట్లాడలేదు, పాకిస్తాన్ రక్షణ మంత్రితో మాట్లాడలేదు, పాకిస్తాన్ హోంమంత్రితో మాట్లాడలేదు, వాళ్ళ సైనిక చీఫ్తో మాట్లాడాడు. అంటే ఆ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో ప్రపంచానికి అర్థమవుతుంది, అమెరికాకి తెలుసు అన్న విషయం తెలిసింది. అదే మన దేశంలో ఎవరితో మాట్లాడతారు అన్నటువంటిది నేను అప్పుడే ప్రస్తావించాను. రుబియో జైశంకర్తో మాట్లాడాడు, మన విదేశాంగ మంత్రితో మాట్లాడి ఇలాగా మీ ఇద్దరు కూర్చుని చర్చించుకుని పరిష్కరిస్తే బాగుంటుంది, యుద్ధం ఎస్కలేట్ అవ్వకుండా చూస్తే బాగుంటుందంటే, మేము ఎస్కలేట్ చేయట్లేదు, మేము డిఫెన్స్లోనే ఉన్నాం, మేము ఇప్పటికి కూడా వాళ్ళు దాడి చేస్తుంటే ధ్వంసం చేస్తున్నాం. ఆ ధ్వంసం చేసేటటువంటి క్రమంలో 2 మిస్సైళ్ళు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన స్థావరాలు కూలుండొచ్చు. అంటే దాడికి ప్రతి దాడే తప్పించి మేము మొదట దాడి చేయట్లేదు, ఫస్ట్ అటాక్ మాది కాదు. తీవ్రవాదులు మా దేశం మీద పంపించడం ద్వారా ఫస్ట్ అటాక్ చేసింది వాళ్ళు, దానికి ప్రతిగా మేము తీవ్రవాద స్థావరాలనే ధ్వంసం చేసాం. కానీ వాళ్ళు సైన్యమే వచ్చారు, ఎందుకంటే సైన్యం తీవ్రవాదులు వేరు కాదు కాబట్టి. ఆ రోజున అంత్యక్రియల దగ్గరే కనబడింది, వాళ్ళ అంత్యక్రియలకు సైన్యం హాజరయ్యారంటే తీవ్రవాదులు వేరు కాదు, సైన్యం వేరు కాదు. కాబట్టి ఆ సైన్యం మా మీద దాడికి వచ్చింది, మేము దాన్ని అప్పటికి డిఫెండ్ చేసుకున్నాం, అంతే తప్పించి అఫెన్స్లోకి పోలేదు. కానీ వాళ్ళు ఎస్కలేట్ చేస్తున్నారు, మేము సమాధానం చెప్తున్నాం, మీరు కంట్రోల్ చేయాల్సింది వాళ్ళనే. జైశంకర్ రుబియోకి చెప్పారు. ఇక్కడ మన సైనికాధికారులతో మాట్లాడాల, ప్రధానమంత్రి కూడా ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. అంటే మన జైశంకర్ స్థాయి అక్కడ ఏ స్థాయిలో ఉందో చూడండి. పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన నీతి ఇది.